హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో గుంత పొంగనాలండి. ఎందుకంటే రోజు ఇడ్లీ దోశ తిని తిని బోరు కొడుతుంది కదా, కొంచెం వెరైటీగా ఇంకొంచెం టేస్టీగా అది మనం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే మన దగ్గర ఇడ్లీ రుబ్బు ఉంటే చాలండి. దాంట్లో వెజ్జెస్ మనం హెల్తీగా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే దాంట్లోకి పల్లీ చట్నీ కాంబినేషను రెండు ఏ విధంగా చేయాలనేది చూసేద్దాం. ఇదిగోండి, పొంగనాలు వేసుకోవడానికి నేను కూరగాయలు కూడా వేస్తాను అందులోను. ఇదేమో చిన్న ఆనియన్ చిన్నగా కట్ చేయాలి. ఇది క్యారెట్ చెక్కేసిన తర్వాత దీన్ని తురమాలన్నమాట. మన దగ్గర ఇడ్లీ రుబ్బు ఉంటే సరిపోతుంది. దీంట్లో మనము కూరగాయలు ఇవన్నీ వేసేసుకుని పొంగనాలు వేసేసుకోవచ్చు. ఇవన్నీ కట్ చేసిన తర్వాత ఇంకా ఏమేమి పడతాయో చూద్దాం. ఇదిగోండి, పొంగనాల్లోకి నేను కొద్దిగా క్యారెట్ తురుము తీసుకున్నాను. ఇదైతే ఉల్లిపాయ చిన్నగా కట్ చేశాను. ఇది కొత్తిమీర తరుగు, ఇది పచ్చిమిర్చి ఒకటే చిన్నగా కట్ చేశాను, కొంచెం జీలకర్ర. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం ఇడ్లీ బ్యాటర్లో వేసేద్దాము. ఓకే, జీలకర్ర వేసేస్తున్నాను, ఈ క్యారెట్ తురుము, కొత్తిమీర తరుగు, అలాగే ఆనియన్ మొత్తం అన్నీ ఇందులోకి వేసేద్దామండి. నేను ఆల్రెడీ ఇడ్లీ రుబ్బులో నేను సాల్ట్ కలిపేశాను, అందువల్ల ఇప్పుడు సాల్ట్ వేయట్లేదు. మీరు రుచికి సరిపడా రుబ్బుకు సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఇది ఇలా కలిపేసి ఒక 10 నిమిషాలు అలా పక్కన ఉంచుదాము. ఈ లోపల చట్నీ చేసుకుందామండి. నేను దీంట్లోకి పల్లీలు కొబ్బరి రెండు కలిపి చట్నీ చేస్తున్నాను కదా, ఇదిగో ఇది ఈ విధంగా సరిపడినంత సాల్ట్ వేసేసుకుని కూరగాయలు వేసేసుకుని ఇలా కలిపేసుకోవడమే. ఇది ఇలా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం ఈ పల్లీలు నేను నానబెట్టి ఉంచానండి, నైట్ నానబెట్టాను అనమాట. దీంట్లోకి కావాల్సినవి చట్నీ ఇప్పుడు చేద్దాం. ఇదిగోండి, పల్లీలు కొబ్బరి చట్నీ కోసం నేను తీసుకున్న పదార్థాలు. పచ్చిమిర్చివి చిన్నగా ఉన్నాయన్నమాట, మిక్సీలో నలిగిపోతాయి కదా అని కర్రీలో కంటే చట్నీలో బాగుంటుందని నేను ఎక్కువ వేసాను. అయితే మీరు ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. ఇది కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి, జీలకర్ర, నానబెట్టి ఉంచుకున్న పల్లీలు, ఇదైతే పచ్చి కొబ్బరి. ఈ కొబ్బరి 3 స్పూన్లు ఉంటుందండి. ఇవన్నీ కలిపి మనం ఇప్పుడు చట్నీ తయారు చేద్దాం. ఇదిగోండి, చట్నీ కోసం నేను స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టాను. కొద్దిగానే ఆయిల్ వేస్తున్నాను, ఎక్కువ అవసరం లేదు. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా జీలకర్ర, అలాగే వెల్లుల్లి, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసేసిన తర్వాత కొంచెం వేగనిద్దాం. ఇవి వేగేటప్పుడే మనం పల్లీలు వేసేయచ్చండి, నానబెట్టి ఉంచాను కదా, వాటర్ లేకుండా. ఇవి నానబెట్టి వాడుకోవడం వల్ల మనకి హాని చేయదండి, అంటే కొలెస్ట్రాల్ పెరగడం, షుగర్ పెరగడం అలాంటివి జరగవు అనమాట నానబెట్టడం వల్ల. ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తేనే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి, క్యాలరీస్ పెరగడము ఇవన్నీ ఉంటాయి. సో మనం నానబెట్టి వాడుకోవడం వల్ల ప్రాబ్లం ఉండదు. పచ్చివి పొలంలోవి లాక్కొచ్చినవి నవిలితే ఎలా ఉంటుందండి, పాలులాగా పచ్చివి అలా ఉంటాయన్నమాట. నానబెట్టడం వల్ల మంచిది మనకి హెల్త్ కూడాను. ఇది కొంచెం ఇలాగా ఫ్రై అవనిద్దామండి. వేగిన తర్వాత చల్లారబెట్టి మనం గ్రైండ్ చేసేటప్పుడు కొబ్బరి వేసి గ్రైండ్ చేద్దాం. కొబ్బరి ఇందులో వేయక్కర్లేదు, గ్రైండ్ చేసేటప్పుడు వేద్దాం. కొద్దిగా వేగనిద్దాం. ఇదిగోండి, పల్లీలు కొద్దిగా ఇలా వేగనిస్తే సరిపోతుంది అనమాట, ఒక 2 మినిట్స్ 3 మినిట్స్. ఓకేనా? ఈ టైంలో మనం ఆపేసి చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి ఆ కొబ్బరి కూర వేసి తగినంత సాల్ట్ వేసి గ్రైండ్ చేద్దాం. ఇదిగోండి, చల్లగా అయిపోయాయి మన పల్లీలు. మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం వీటన్నిటిని. ఓకే, ఇప్పుడు కొబ్బరి కూర కూడా వేసేద్దాం మనం. అలాగే రుచికి సరిపడా సాల్ట్, నాకైతే ఇది సరిపోతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేద్దాం. ఇదిగోండి, మన చట్నీ గ్రైండ్ అయిపోయింది. మనం ఒక బౌల్లోకి తీసుకుందాం దీన్ని. ఓకే, చట్నీ రెడీ అయిపోయింది. దీనికి మనం పోపు పెట్టుకుందాం ఇప్పుడు. ఇదిగోండి, పోపు కోసం కొద్దిగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు,
కొత్తిమీర, కరివేపాకు, ఒకటే ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు ఇవి ఉంటే సరిపోతాయి. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. ఇదిగోండి, పోపు కోసం నేను చిన్న కడాయి పెట్టుకున్నాను తాలింపు చేయడానికి. ఓకే, కొద్దిగా ఆయిల్ వేసాను. ఇది హీట్ అయిన వెంటనే మనం ఫస్ట్ పప్పులు వేద్దామండి. మినప్పప్పు, శనగపప్పు. పప్పులు వేగడం లేట్ అవుతుంది కదా, ఇది కొంచెం వేగిన తర్వాత మిగిలినవి వేద్దాం. ఓకే, అయ్యేగాయి. జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. వేగిపోయిన తర్వాత మనం దీంట్లోకి వేసేయడం, ఎత్తి ఆఫ్ చేసేసి. కొంతమంది శనగపప్పు గట్టిగా ఉందని నవ్వలేమో అనుకుంటారు. అలాంటి వాళ్ళు శనగపప్పు స్కిప్ చేసి మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. ఎవరికి ఏది తినడానికి వీలుగా ఉంటే అది వేసుకోవచ్చు. కంపల్సరిగా ఇవి వేయాలనేమీ లేదు. మీరు కరివేపాకు ఇష్టం లేదంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కానీ కరివేపాకు గుమగుమలాడుతూ టేస్ట్ బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది కదా, బాగుంటుంది. ఓకే, అయిపోయింది. మనం ఆపేద్దాం దీన్ని. ఇప్పుడు ఆపేసి పోపు మీద ఇది చట్నీ మీద పోపు వేసేసుకోవడమే. ఇదిగోండి, అయిపోయింది. మన చట్నీ రెడీ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు వేడివేడిగా పొంగనాలు వేసేసుకుంటే అవి తినేయచ్చు అనమాట. ఇప్పుడు పొంగనాలు వేసుకుందాం. ఇదిగోండి, మన పొంగనాల పెనం తీసుకొని ఆ పెనంలో కొద్దిగా ఇది నెయ్యి వేస్తున్నానండి నేను. పొంగనాల పెనంలోను ఒకవేళ నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు, కానీ నెయ్యి అయితే కమ్మగా బాగుంటుంది. ఇది కూడా మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి అనమాట, కల్తీ లేనిది. సో ప్యూర్ అండ్ ఫ్రెష్. ఓకే, నెయ్యి వేసిన తర్వాత మనం బ్రష్తో దీనికి ఇలాగ అప్లై చేద్దామండి ప్రతిదీని, ఇలా పై వరకు. ఎందుకంటే అంటుకోకుండా అది ఈజీగా ఊడిపోతుంది ఇలాగా స్ప్రెడ్ చేయడం వల్ల. ఇలా ప్రతి దాంట్లోనూ స్ప్రెడ్ చేసేసి నెయ్యి పై వరకు అనమాట, అంచుల వరకు దాన్ని మనం ఇలా స్ప్రెడ్ చేస్తే ఈజీగా ఊడిపోతాయి మనం తిరగేసినప్పుడు. వెరైటీలు ఏమైనా కావాలంటే బయట తినే బదులు మనం ఇలాగా ఇంట్లో చేసుకోవడం హెల్దీ కదండి. అందువల్ల ఇంటి భోజనము, హోమ్ ఫుడ్ పిల్లలకి మనం అలవాటు చేయాలి. వాళ్ళు బయట భోజనాలకి అట్రాక్ట్ అవ్వకుండా వెరైటీలన్నీ మనం ఇంట్లోనే చేస్తుంటే హ్యాపీగా తినేస్తారు. ఓకే, ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా ఇలాగా ఇందులో వేసుకోవాలండి. కూరగాయలు కూడా ఇందులో కలిపిస్తాం కాబట్టి సో హెల్దీ అన్నమాట. ఒట్టి పిండే తినే కంటే కూరగాయలు వేసుకోవడం వల్ల ఆయా పోషకాలన్నీ మనకు వస్తాయి. ఇలా అన్నిటిలోనూ మనం ఇది పిండి వేసేసిన తర్వాత స్టవ్ మీద సిమ్లోనే పెట్టాలండి. మీరు త్వరగా అయిపోవాలనుకుని హైలో పెట్టొద్దు, మాడిపోతాయి. ఇది కంప్లీట్ అయ్యే వరకు, పూర్తిగా కుక్ అయ్యే వరకు సిమ్లోనే ఉండాలి. ఇది కొంచెం కాలిన తర్వాత అటువైపు మళ్ళీ టర్న్ చేయాలి మనం. ఓకే అండి, స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు పొయ్యి మీద పెడదాం. ఇదిగోండి, మనం స్టవ్ ఆన్ చేసి పొంగనాల పెనం స్టవ్ మీద సిమ్లో పెట్టుకోవాలి. ఓకే, తర్వాత మనం దీని మీద మూత కూడా పెట్టాలండి. మూత పెడితే త్వరగా అవుతుంది అన్నమాట, సిమ్లోనే ఉంచాలి. చూద్దామండి మన పొంగనాలు. అదిగో కలరు చుట్టూ కొంచెం డార్క్గా కనిపిస్తుంది కదండి, అయిపోయాయి అన్నమాట. మనం ఈ టైంలో వీటిని టర్న్ చేయడమే, ఇది ఇలా తిప్పేయడం. ఓకే, జస్ట్ ఇలాగా ఒకవైపు కదిపితే అది అలా తిరిగి వచ్చేస్తుంది. ఒకవైపు ఇలా లూజ్ చేయండి, అది అలా తిరిగిపోతుంది అన్నమాట. అదే ఓకే,
ఈ విధంగా ప్రతిదీ మనం తిరగేసేయాలి. ఇలా ఈజీగా ఊడిపోతున్నాయి లేండి, ఎందుకంటే మనం నెయ్యి అప్లై చేసాం కాబట్టి ఈజీగా ఊడిపోతున్నాయి. ఇలా టర్న్ చేసేయడం. ఇటువైపు ఇంకా ఎక్కువసేపు ఉంచక్కర్లేదు తిరగేసిన తర్వాత, ఎందుకంటే ఆల్రెడీ లోపల పిండి కూడా కుక్ అయిపోయింది కదా. పై లేయర్ మనకి కొంచెం కలర్ మారితే సరిపోతుంది. ఓకే, ఇంకా ఇటువైపు తిరిగేసిన తర్వాత 1 minute 2 minutes అలా ఉంచితే సరిపోతుందండి. ఎక్కువసేపు అవసరం లేదు. మళ్ళీ మూత పెట్టి కుక్ అవనిద్దాం. చూద్దామండి మన పొంగనాలు అయిపోయాయేమో. ఓకే, అయిపోయాయండి. ఇదిగో ఇటువైపు కూడా కొంచెం కలర్ వస్తే చాలు, మరి ఇక్కడ ఉన్నంత డార్క్ కలర్ ఇక్కడ రావక్కర్లేదు. అప్పుడు మరీ గట్టిగా అయిపోయి తినడానికి కొంచెం నవలడానికి ఇబ్బంది అవుతుంది అనమాట. ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఈ టైంలో మనం ఆపేసి డిష్ అవుట్ చేసుకోవడమే. ఓకేనా, ఇలా వస్తే చాలు, ఈ కలర్ వస్తే చాలు. మరీ డార్క్గా అయితే నవలడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అంటే మరీ గట్టిగా అయిపోయి క్రిస్పీగా కరకరలాడుతాయి. కానీ ఇలాగా క్రిస్పీగాను సాఫ్ట్గాను కూడా ఉంటుంది అనమాట. మరీ గట్టిగా లేయర్ ఫామ్ అయిపోకుండా ఈ టైంలో మనం ఆపేద్దాం. స్టవ్ కట్టేసాను, డిష్ అవుట్ చేద్దాం. ఇదిగోండి వేడివేడిగా ఈజీగా టేస్టీగా మన గుంత పొంగనాలు రెడీ అయిపోయాయి. పల్లీ చట్నీ దీంతో పెట్టుకుని తింటే బాగుంటుందండి, లేదంటే కొబ్బరి చట్నీ అయినా బాగుంటుంది. ఇలాగా పల్లీలు కొబ్బరి రెండు కలిపి చేసినా బాగుంటుంది, విడిగా ఒట్టి పల్లీలు చట్నీ చేసినా బాగుంటుందండి. దీంట్లోకి కాంబినేషను ఈ విధంగా మనము కొంచెం వెరైటీగా ఇంకొంచెం టేస్టీగా మనకున్న వాటితోనే ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.